కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. పదుల సంఖ్యలో మరణించిన ప్రయాణికులు. నిజంగా ఇది ప్రమాదం మాత్రమేనా? అంతకు మించి ఏం లేదా? ఇంతమంది ఉసురు తీసింది, ఇన్ని కుటుంబాలను దుఃఖంలో ముంచింది కేవలం ప్రమాదం మాత్రమేనా? కాదు. ప్రైవేటు ట్రావెల్స్ నిర్లక్ష్యం, నిబంధనల అతిక్రమణ, రవాణా శాఖలో నెలకొన్న అవినీతి అన్నీ కలిసి వేమూరి కావేరీ బస్సు ప్రయాణికులను హత్య చేశాయి. నిజానికి ప్రతిరోజు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ, అలానే తెలుగు రాష్ట్రాల నుంచి బెంగళూరు, చెన్నై, పూణే లాంటి నగరాలకు వేలాది మంది ప్రయాణికులు ప్రమాదపు టంచునే ప్రయాణిస్తున్నారు. ఎప్పుడైనా పెద్ద ప్రమాదం జరిగినప్పుడు అందరూ గుండెలు బాదుకోవడం, అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం కన్నెర్ర చేయడం, ఆ తర్వాత షరా మామూలే. ప్రైవేటు ట్రావెల్స్ నిర్లక్ష్యానికి, బరి తెగింపునకు ఇంకా ఎంతమంది సజీవ దహనం కావాలి? దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఒక్కో టికెట్కి వేలకు వేలు వసూలు చేస్తారు. పండుగ వేళ విమాన ఛార్జీలను తలదన్నేలా టికెట్స్ రేట్స్ పెంచేసి ప్రయాణికులను దోచిపారేస్తారు. ఇంత దోచుకుంటున్నారే, కనీస భద్రతతో కూడిన ప్రయాణాన్ని కూడా కల్పించలేకపోతున్నారంటే ఈ పాపం ఎవరిది? 2013లో పాలెం బస్సు దుర్ఘటనలో 45 మంది సజీవ దహనమయ్యారు. ఇప్పుడు వేమూరి కావేరీ ట్రావెల్స్ పదుల సంఖ్యలో ప్రయాణికులను మింగేసింది. ప్రైవేటు ట్రావెల్స్లో ప్రయాణం అంటే పరలోక ప్రయాణమేనా? ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, ప్రాణ నష్టం జరిగినప్పుడు 4 కన్నీళ్లు కార్చి ట్రావెల్స్ యాజమాన్యానికి 4 శాపనార్థాలు పెట్టి సైలెంట్ అయిపోవడం మినహా మన దగ్గర ఇంకేం జరగదా? మనం ఇంకేం చేయలేమా? వ్యవస్థలో మార్పు రాదా? ఈ మంటలు పదుల సంఖ్యలో ప్రయాణికుల జీవితాలను కాల్చేశాయి. ఈ మంటలు పదుల కుటుంబాలకు అంతులేని శోకాన్ని మిగిల్చాయి. ఈ మంటలు ఎన్నో కలలను, ఆశలను, లక్ష్యాలను నిర్దాక్షిణ్యంగా బూడిద చేశాయి. మరి ఈ మంటలు రాజేసిందెవరు? ఈ పాపం ఎవరిది? ఇంత దారుణానికి కారణం కేవలం ప్రమాదమేనా? ఈ మంటల్లో ఇంతమంది కాలిపోయారు. ఈ మంటలు ఇన్ని సంతోషాలను కాల్చేసింది. కానీ ఈ మంటల్లో కాలిపోకుండా మిగిలి వికటాటహాసం చేస్తున్నవి కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసా? ప్రైవేటు ట్రావెల్స్ నిర్లక్ష్యం ఈ మంటల్లో కాలిపోలేదు. ప్రైవేటు ట్రావెల్స్ అక్రమాలు ఈ మంటల్లో కాలిపోలేదు. అధికార యంత్రాంగంలో అడుగడుగునా పేరుకుపోయిన అవినీతి ఈ మంటల్లో కాలిపోలేదు. ఇంతమందిని ఈ మంటలకు బలి ఇచ్చింది ఆ నిర్లక్ష్యమే, ఆ బరితెగింపే, ఆ అవినీతి. ఇప్పుడు ప్రజలు అంతు చూడాల్సింది కూడా వాటినే. వేమూరి కావేరీ ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన DD01N9490 నంబర్ గల బస్సు గురువారం రాత్రి 10:30కు హైదరాబాద్ నుంచి బెంగళూరు బయలుదేరింది. 39 మంది పెద్దవారు, 2 పిల్లలతో పాటు 2 డ్రైవర్లు అందులో ఉన్నారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో కల్లూరు మండలం చిన్న టేకూరు ఉల్లిందకొండ క్రాస్ రోడ్డు వద్దకు చేరుకోగానే బైక్ను ఢీకొట్టింది బస్సు. బస్సు చక్రాల్లో బైక్ ఇరుక్కుపోవడంతో దాదాపు 300 మీటర్లు ఈడ్చుకెళ్లింది. దీంతో చెలరేగిన మంటలు క్రమంగా బస్సులోకి వ్యాపించాయి. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న శివశంకర్ మృతి చెందాడు. మంటలను గుర్తించిన డ్రైవర్ బస్సును ఆపేసి స్పేర్ డ్రైవర్ను నిద్రలేపాడు. అందులో ఉన్న వాటర్ బబుల్తో మంటలు ఆర్పేందుకు వారిద్దరూ కలిసి ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే బస్సు ముందు భాగం పూర్తిగా కాలిపోయింది. అప్రమత్తమైన ప్రయాణికులు హాహాకారాలు చేస్తూ బస్సు అద్దాలు పగలగొట్టారు. మరికొందరు ఎమర్జెన్సీ డోర్ బద్దలు కొట్టారు. స్థానికులు సైతం వారికి సహాయం చేయడంతో 21 మంది బయటపడ్డారు. క్రమంగా వ్యాపించిన మంటలు బస్సును చుట్టుముట్టడంతో పూర్తిగా దగ్ధమైంది. ప్రధాన డ్రైవర్ పరారు కాగా స్పేర్ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికుల్లో చాలా మంది ప్రమాదం జరిగిందని తెలుసుకునేలోపే మంటల్లో సజీవ దహనమయ్యారు. బస్సులో వ్యాపించిన పొగతో ఊపిరాడక స్పృహ కోల్పోయి మంటల్లో కాలిపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు కర్నూలు ప్రమాద స్థలంతో పాటు ఆస్పత్రిలో దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. తమ వారెవరో తెలుసుకోలేని స్థితిలో మృతదేహాలు ఉండడంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. ప్రమాదానికి గురైన బస్సుపై భారీగా పెండింగ్ చలానాలున్నాయి. 2 సార్లు డేంజర్ డ్రైవింగ్ పేరిట చలాన్ విధించారు అధికారులు. అలాగే నో ఎంట్రీ, నో పార్కింగ్, ఓవర్ స్పీడింగ్ పేరిట 2024 నుంచి దాదాపు 23,120 రూపాయల చలాన్లు పెండింగ్లో ఉన్నాయి.
గ్రామాల్లోని ఇరుకు సందుల్లో కూడా రాంగ్ సైడ్లో డేంజర్ డ్రైవింగ్ చేసిన ఇదే బస్సుకు గతంలో చలానా విధించారు అధికారులు. అంటే గతంలోనూ ప్రమాదం జరిగేలా ఈ బస్సుని డ్రైవ్ చేశారు. అప్పుడు ప్రమాదం జరగలేదు, ఇప్పుడు జరిగింది అంతే. బస్సులో ఏదైనా ప్రమాదం జరిగితే ఎమర్జెన్సీ డోర్స్ ఎక్కడుంటాయో ప్రయాణికులకు చెప్పేదెవరు? ట్రావెల్ సిబ్బందే కదా. కానీ చెప్పరు. ప్రతి విండో దగ్గర హ్యామర్ ఖచ్చితంగా పెట్టాలి. కానీ 90% బస్సుల్లో కిటికీల దగ్గర సుత్తి ఉండదు. ప్రమాదం జరిగినప్పుడు బయటపడడానికి ఏం చెయ్యాలన్న దానిపై ప్రయాణికులకు కనీస అవగాహన కూడా కల్పించరు. ఇదిగో ఒకసారి ఇలా చూడండి. ఫ్లైట్ జర్నీలో ప్రయాణికులకు భద్రతపై ఎలా అవగాహన కల్పిస్తున్నారో చూడండి. ప్రైవేట్ ట్రావెల్స్ లో ఇలా ఎందుకు చేయరు? ప్రమాదాల వేళ తీసుకోవలసిన జాగ్రత్తలపై ఎందుకు ప్రయాణికులకు అవగాహన కల్పించరు? ఒక్కో టికెట్కి వేలకు వేలు వసూలు చేస్తారు. పండుగ వేళ అయితే విమాన ఛార్జీలను తలదన్నేలా ప్రయాణికుల నుంచి దోచేస్తారు. ఇంత దోపిడీ చేస్తోన్నా మా కర్మ అనుకుంటూ ఆ దోపిడీని ప్రయాణికులు భరిస్తున్నారు కదా. మరి వారి భద్రతకి కనీస ప్రాధాన్యత ఇవ్వకపోతే ఎలా? ప్రతి విండో దగ్గర హ్యామర్ ఏర్పాటు చేయాలన్న నిబంధన ఉన్నా దాన్ని పాటించేవాళ్లే లేరు. వేమూరి కావేరీ బస్సులోనూ ప్రతి విండో వద్ద హ్యామర్స్ ఉండి ఎమర్జెన్సీ విండోస్ ఎక్కడెక్కడ ఉన్నాయో బస్సు బయలుదేరే సమయంలోనే ప్రయాణికులకు వివరించి ఉంటే ప్రాణ నష్టం జరిగేది కాదు. అలానే ఫైర్ ఎక్స్టింగ్విషన్స్ ఏర్పాటు చేసి వాటిని ఎలా వాడాలో ప్రయాణికులకు వివరించి ఉంటే ప్రాణ నష్టం జరిగేదే కాదు. వేమూరి కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం నిర్లక్ష్యం పదుల సంఖ్యలో ప్రయాణికులను బలి తీసుకుంది. అంటే డ్రైవర్ ఇంకా కండక్టర్ వాళ్ళు ఉన్నారు, ఇద్దరు తలుచుకొని ఉండింటే అందరూ సేఫ్ అయ్యేవాళ్ళు. వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఇదైందని నేను అనుకుంటున్నాను. వాళ్ళు పారిపోయారు. వాళ్ళకి తెలుసు యాక్సిడెంట్ అయిందని చెప్పి వాళ్ళకి తెలుసు. ఇన్ కేస్ వాళ్ళకి తెలిసి వాళ్ళన్నా బయటికి దిగి అందరిని లేపి ఏదో ఒకటి చేసే ఆప్షన్ ఉంది, కానీ వాళ్ళు అదేం చేయలేదు. బస్సు ఆగింది. బస్సు ఆగితే వెనకాల ఆ కారు నుంచి ఒక వెహికల్ వచ్చి రాళ్ళగొట్టడం స్టార్ట్ చేశారు. ఆ రాళ్ళగొట్టడం వల్ల కొంచెం మంది లేచిన వాళ్ళు లేచి బయటకు రావడం స్టార్ట్ చేశారు. అలా మేమందరం బయటకు వచ్చాం. బస్సుని మంటలు చుట్టుముట్టినప్పుడు నిద్రమత్తు నుంచి ప్రయాణికులు తేరుకుని బయటపడడానికి ఎక్కువ సమయం ఉండదు. నిమిషాల వ్యవధిలోనే పరిస్థితి చేయి దాటిపోతుంది. అందుకే ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి ఏర్పాట్లు చేయడంతో పాటు వాటిని ఎలా ఉపయోగించాలో జస్ట్ 2-3 నిమిషాలు ప్రయాణికులకు డెమో ఇచ్చి ఉంటే ఇంత దారుణం జరిగేది కాదు. నిజానికి ప్రతి ఏసీ బస్సులోనూ హ్యామర్స్ అందుబాటులో ఉంచి ఎమర్జెన్సీ డోర్స్ ఎక్కడ ఉన్నాయి, వాటిని ఎలా బ్రేక్ చేయాలన్న దానిపై ఖచ్చితంగా ప్రయాణికులకు అవగాహన కల్పించాలి. బస్సు బయలుదేరే ముందు 2 నిమిషాల సమయం దీనికి కేటాయిస్తే చాలు. డ్రైవర్స్కి, అసిస్టెంట్స్కి ఇంగ్లీష్ కూడా రానక్కర్లేదు. జస్ట్ సైన్ లాంగ్వేజ్తో, సైగలతో అవగాహన కల్పించవచ్చు. కానీ ఏ ప్రైవేట్ ట్రావెల్స్ కూడా అది చెయ్యదు. ఆ మాటకొస్తే ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ కూడా ప్రయాణికులకు అవగాహన కల్పించరు. ఫలితంగా ప్రమాదం జరిగిన తర్వాత ఎలా తప్పించుకోవాలో, తప్పించుకోవడానికి ఏం చెయ్యాలో కూడా తెలియక ప్రాణాలు కోల్పోవలసి వస్తుంది. సార్, డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల జరిగింది సార్. అతను బైక్ని ఇచ్చేసాడు, యాక్సిడెంట్ చేశాడు. అక్కడ స్టాప్ చేయకుండా అలానే ఇచ్చేసాడు. దానివల్ల కింద ఇంజన్ దగ్గర ఫైర్ స్టార్ట్ అయింది. ఫైర్ స్టార్ట్ అయినప్పుడు మమ్మల్ని అలర్ట్ చేయలేదు. తను తప్పించుకున్నాడో లేదంటే ఏమో తెలియదు. ఇక్కడ ప్యాసింజర్లు ఫస్ట్లో ఉన్న వాళ్ళు చూసి కొందరిని అలర్ట్ చేశారు. కొంచెం అలర్ట్గా ఉన్న వాళ్ళు మాత్రం బయటపడ్డారు. మిగతా నిద్రలో ఉన్న వాళ్ళు బస్సులోనే ఉండిపోయారు. ఫైర్ స్టార్ట్ అయింది. ఫ్రంట్ డోర్ ఓపెన్ అవ్వలేదు. ఇంకా బ్యాక్ సైడ్ ఇంకా నాకు తెలిసి ఆల్మోస్ట్ మేము కూడా ఇదనుకున్నాను ఫిక్స్ అయ్యాం. ఇంక ఒక ఛాన్సెస్ ట్రై చేద్దాం అని చెప్పి ఆ డోర్ పగలగొట్టి అది 2-3 టైమ్స్ పగలలేదు. తర్వాత గట్టిగా పగలగొట్టిన తర్వాత పగిలింది. అక్కడ ఎవరో టయానికి ఒక అతను ఉన్నాడో, చిన్నపిల్లల్ని అందించాను. నేను మా వైఫ్ దూకేశాం. 2013 అక్టోబర్లో ఇదే బెంగళూరు హైవే మీద ఘోర బస్సు ప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న జబ్బార్ ట్రావెల్ బస్సులో మంటలు చెలరేగి 45 మంది సజీవ దహనమయ్యారు. ప్రతి ఏసీ బస్సులోనూ హ్యామర్లు ఏర్పాటు చేయాలని, ఎమర్జెన్సీ విండోస్ ఎక్కడెక్కడ ఉన్నాయో ప్రయాణికులకు తెలియచేయాలని నాడు అధికార యంత్రాంగం గట్టిగా చెప్పింది. కానీ ఆ తరువాత షరా మామూలే. ప్రయాణికుల భద్రతని ప్రైవేట్ ట్రావెల్స్ రోడ్లకొదిలేశాయి. అధికార యంత్రాంగం ఎప్పటిలానే మామూళ్ల మత్తులో జోగుతోంది. ఇప్పుడు వేమూరి కావేరీ బస్సు దుర్ఘటన పదుల సంఖ్యలో ప్రయాణికులను మింగేసింది. ఒకవైపు పొగకి ఉక్కిరిబిక్కిరి అయిపోతూ మరోవైపు మంటలకు ఒళ్ళు కాలిపోతుంటే ఆ దారుణమైన బాధని, నొప్పిని భరించలేక అటూ ఇటూ పరిగెత్తే అవకాశం కూడా లేకుండా
ఆ సీట్ల మధ్యనే కాస్తగా కాలిపోయారు. దీన్ని ప్రమాదమనే సరిపెట్టుకోవాలా? ప్రైవేట్ ట్రావెల్స్ నిర్లక్ష్యానికి, అక్రమాలకు, అధికార యంత్రాంగం అసమర్థత, అవినీతికి ఇంకా ఎంతమంది సజీవ దహనమవ్వాలని గొంతెత్తి నిలదీయాల? రంగురంగుల్లో మెరిసిపోతూ ప్రయాణికులను ఆకర్షించే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు వేల సంఖ్యలోనే ఉన్నాయి. అందులో ప్రయాణికుల భద్రతకి అభయమిచ్చే బస్సులు కనీసం 10ల సంఖ్యలో అయినా ఉన్నాయా? ప్రైవేట్ ట్రావెల్స్ లో ప్రయాణం అంటే పరలోక ప్రయాణమేనా? ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పేదెవరు? ప్రయాణికులకు భరోసా ఇచ్చేదెవరు? అత్యంత తక్కువ ఫెయిల్యూర్ రేటుతో శాటిలైట్స్ ని విజయవంతంగా ప్రయోగించడంలో భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో ఉంది. అందుకే అమెరికా, బ్రిటన్ లాంటి అగ్రదేశాలు కూడా తమ ఉపగ్రహ ప్రయోగాలకు భారత్ వైపు చూస్తున్నాయి. ఇంత అభివృద్ధిని సాధిస్తోన్న ఈ దేశంలోనే అవినీతి, నిర్లక్ష్యం, బరితెగింపు లాంటి జాడ్యాలు ప్రజల ప్రాణాలను మింగేస్తున్నాయి. అందుకు ప్రైవేటు ట్రావెల్స్ అక్రమాలే ఒక ఉదాహరణ. ఉపగ్రహాలను కక్ష దాటించి విజయవంతంగా అంతరిక్షంలోకి పంపుతోన్న మనం సురక్షితమైన రోడ్డు ప్రయాణానికి మాత్రం అభయం ఇవ్వలేకపోతున్నాం. ప్రమాదాలు ఎక్కడైనా జరుగుతాయి, నిజమే. కానీ అలాంటి ప్రమాదాలను నివారించడానికి, ప్రమాద సమయంలో ప్రయాణికులు ప్రాణాలతో బయటపడడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఈ ప్రశ్నకి ప్రైవేటు ట్రావెల్స్ దగ్గర సమాధానం ఉండదు. నిలదీసి అడగడానికి ప్రయాణికులకు ధైర్యం ఉండదు. రూల్స్ అతిక్రమిస్తే కొరడా ఝుళిపించడానికి అధికార యంత్రాంగానికి సత్తా ఉండదు. ప్రైవేట్ ట్రావెల్స్ లో మెజారిటీ బస్సులు రిజిస్ట్రేషన్ దగ్గర నుంచే గోల్మాల్ స్టార్ట్ చేస్తాయి. ఒకే నెంబర్ ప్లేట్తో 3-4 వాహనాలు నడపడం దగ్గర నుంచి ఎన్ని రకాలుగా నిబంధనలను అతిక్రమించాలో అన్ని రకాలుగా అధిగమిస్తాయి. కర్నూలులో 10ల సంఖ్యలో ప్రయాణికుల్ని బలి తీసుకున్న వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు విషయంలోనూ జరిగింది ఇదే. తెలంగాణకు చెందిన హెబ్రాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ బస్సును 2018లో కొనుగోలు చేసి 2023 వరకు నిర్వహించింది. ఆ తర్వాత వేమూరి వినోద్ కుమార్ ఈ బస్సును కొనుగోలు చేసి ఎన్ఓసీ తీసుకుని కేంద్రపాలిత ప్రాంతమైన డయ్యూడామండ్లో తిరిగి రిజిస్ట్రేషన్ చేశారు. ఇక్కడే వేమూరి కావేరీ సంస్థ అక్రమానికి తెరలేపింది. వాస్తవానికి ఈ సంస్థ ప్రధాన కార్యాలయం ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉంది. డయ్యూడామండ్లో ఆల్ ఇండియా పర్మిట్ తీసుకున్న కావేరీ ట్రావెల్స్ ఒడిశాలోని రాయగడలో ఆల్టరేషన్ ఫిట్నెస్ చేయించుకున్నారు. రాయగడ అధికారులు ఆల్టరేషన్ ఫిట్నెస్ మంజూరు చేసేటప్పుడు బస్సు సామర్థ్యం, సీటింగ్ వివరాలను స్పష్టంగా పొందుపరిచారు. కేవలం ప్రమాదానికి గురైన బస్సుకు 43 సీట్ల సీటింగ్ పర్మిషన్ మాత్రమే ఇచ్చారు. కానీ కావేరీ ట్రావెల్స్ సంస్థ స్లీపర్ క్యారియర్ గా మార్చింది. ఇలా మార్చడం బస్సు సామర్థ్యాన్ని అధిగమించడమే. డయ్యూడామండ్లో సీటింగ్ సామర్థ్యం ఉన్న బస్సు రవాణా పన్ను ఒక్క సీటుకు 450 రూపాయలు మాత్రమే. అదే స్లీపర్ సీట్ అయితే 800 రూపాయలు అవుతుంది. తెలుగు రాష్ట్రాలలో ఈ ఛార్జీలు చాలా ఎక్కువ. తెలుగు రాష్ట్రాలలో ఒక్క సీటుకు 4500 పన్ను చెల్లించాలి. అదే స్లీపర్ సీటుకైతే 12,000 చొప్పున ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించాలి. ఇలా ట్యాక్స్లను ఎగవేసేందుకే వేమూరి కావేరీ ట్రావెల్స్ సంస్థ అక్రమ రిజిస్ట్రేషన్, ఆల్టరేషన్ చేయించింది. ఇలా అనేక అక్రమాలతో ప్రభుత్వానికి ట్యాక్స్ ఎగ్గొడుతూ బస్సులు నిర్వహిస్తుంది వేమూరి కావేరీ ట్రావెల్స్. అదే సమయంలో ప్రయాణికుల దగ్గర భారీగా టికెట్ ఛార్జీలు వసూలు చేయడంలో ఏమాత్రం తగ్గలేదు. నిజానికి మెజార్టీ ప్రైవేట్ ట్రావెల్స్ చేసేది ఇదే. ప్రభుత్వానికి ట్యాక్స్ ఎగ్గొడతారు, ప్రయాణికుల్ని దోచేస్తారు. ఇన్ని అక్రమాలు చేస్తూ వస్తున్నారు. కనీసం ప్రయాణికుల సేఫ్టీకి కాస్త ప్రాధాన్యత ఇచ్చినా ఇవాళ ఇంతమంది మంటలకు ఆహుతయ్యేవారు కాదు. బస్సులో ఇప్పుడు కూడా బస్సులో వాటన్నింటిలో కూడా మార్చేశారు. మొత్తం డోర్స్ అన్ని మార్చేశారు, ఇల్లీగల్. తర్వాత దాంట్లో ఈ క్యారేజింగ్ కెపాసిటీ అంటే కారుకు కెపాసిటీ పెంచుతారు, విచ్ ఈజ్ ఇల్లీగల్. ఎందుకంటే ట్రావెల్ చేసే వాళ్ళ మెటీరియల్ మాత్రమే ఉండాలి, బయట మెటీరియల్కి ఎలవలేదు అది. సో అది పెడతారు. తర్వాత ఇంకోటి దాంట్లో ఏమంటే అద్దాలు పగలగొట్టడానికి, దాంట్లో అద్దాలు ఊరికిన పగలవాయి. ఈ పగలాలి అంటే కనుక ఒక సుత్తి ఉంటుంది, అది ఆ సుత్తి అవైలబుల్ ఓన్లీ ఇన్ బస్ ఓన్లీ. నీ బయట సుత్తితో పగలదు అది, నువ్వు ఎంత పెద్ద సుత్తి కొట్టే పగలవాయి. అవి టఫ్ అండ్ గ్లాసెస్ ఉంటాయి. దాంట్లో అది అద్దానికి ఇట్లా పెట్టి ఉంటుంది. దానికి ఒక ఆడియో ఉంటుంది. ఇట్స్ బై డిఫాల్ట్ ఓలో బస్తో పాటు వస్తుంది. అది ఏంటంటే ఈ బస్సులో ఇట్లాంటి ఫిట్టింగ్ ఉన్నాయి, ఇటువంటి డోర్స్ ఉన్నాయి, ఇటువంటి ఉన్నది, ఇటువంటి అద్దం ఉంది. ఈ అద్దం పగలగొట్టడానికి ఈ అద్దంతో ఇట్లా బ్రేక్ చేస్తేనే పగులుతుంది ఇన్ కేస్ ఆఫ్ ఫైర్ అని. తర్వాత దాంట్లో ఫైర్ ఎస్టింగ్విషర్స్ ఉండాలి, గాలి కొట్టాయి. ఇవన్నీ వాలేటర్స్ ఏం లేవు అక్కడ. ఎవ్రీథింగ్ ఈ వీడియో వేయట్లేదు. మేము అప్పుడు పాతకాలంలో అంటే అప్పుడు 2013లో జరిగినప్పుడు మూమెంట్ చేసినప్పుడు మళ్ళీ ఒక రెగ్యులర్గా వీడియో వేయించడం పెట్టారు.
ఎందుకంటే నోబడి నోస్ కదా, అద్దం ఏదో అనుకుంటారు పగులుతుందని, పగలదు అది. నిన్న జరిగింది కూడా అది. వాళ్ళు కొట్టి పగలక ఇంకోడో వచ్చి తీస్తే కొద్దిమంది బయటపడ్డారు లక్కీలో. ప్రయాణికుల భద్రతని ప్రైవేట్ ట్రావెల్స్ ఏమాత్రం పట్టించుకోవు. ప్రతిరోజు వేల బస్సులు ప్రయాణికులతో చేస్తుంది ప్రమాదకర జర్నీని. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతూ ఇటు ప్రయాణికుల ప్రాణాలనే కాదు, అటు రోడ్డుపై ప్రయాణిస్తున్న వారి ప్రాణాలను రిస్కులో నెడుతూ ఉంటాయి. తమ సేఫ్టీకి సంబంధించిన సౌకర్యాల గురించి ప్రయాణికులు ప్రశ్నిస్తే చాలు, ట్రావెల్స్ ఆఫీస్లో పనిచేసే ఉద్యోగుల దగ్గర నుంచి బస్సు డ్రైవర్ దాకా దాడి చేసినంత పని చేస్తారు. రౌడీయిజం అంటే ఏంటో చూపిస్తారు. ప్రయాణికుల మీద ప్రైవేట్ ట్రావెల్స్ సిబ్బంది దాడులు చేసిన వార్తలు తెలుగు ప్రజలు అప్పుడప్పుడు వింటూనే ఉంటారు. ఇలా ప్రతినిత్యం ప్రయాణికుల భద్రత మీద అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శించడం ప్రైవేట్ ట్రావెల్స్ కి అలవాటైపోయింది. ఆ నిర్లక్ష్యమే ఇప్పుడు వేమూరి కావేరి ట్రావెల్స్ ప్రయాణికులను సజీవ దహనం చేసింది. 2013 అక్టోబర్ 29వ తేదీ రాత్రి బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తోన్న జబ్బా ట్రావెల్స్ బస్ బెంగళూరు హైవే మీదే ప్రమాదానికి గురైంది. దీపావళి పండుగ జరుపుకోవడానికి బెంగళూరు నుంచి వస్తున్న 45 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. 2025 అక్టోబర్ 23వ తేదీ రాత్రి అదే బెంగళూరు హైవే హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తోన్న వేమూరి కావేరి బస్సు ప్రమాదానికి గురైంది. దీపావళి పండుగ జరుపుకొని ఆ సంతోషాన్ని గుండె నిండా నింపుకొని వెళ్తోన్న ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ఈ రెండింటిని ప్రమాదం అనే అంటున్నాం. వీటిని మాత్రమే కాదు, ప్రయాణికుల ప్రాణాలు తీసుకుంటోన్న అనేక దుర్ఘటనలను కేవలం ప్రమాదంగానే చూస్తున్నాం. కానీ ఈ ప్రమాదాల ముసుగు వెనుక ప్రయాణికుల భద్రతకి ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వని ప్రైవేటు ట్రావెల్స్ అక్రమాలు ఉన్నాయి. అవినీతిలో నిండా మునిగిపోయిన అధికార యంత్రాంగం ఉంది. అందుకే అడుగుతోంది, ఇంకా ఎన్నెన్ని ప్రమాదాల్లో ఎంతమంది ప్రయాణికులు వ్యవస్థల నిర్లక్ష్యానికి సజీవ దహనం అవ్వాలి? ప్రయాణికుల భద్రతకి ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రైవేట్ ట్రావెల్స్ రోడ్ల మీద మృత్యు విన్యాసాలు చేస్తూనే ఉన్నాయి. అధికార యంత్రాంగం మామూళ్ల మత్తులో జోగుతూనే ఉంది. ఈ పరిణామాలన్నీ ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నాయి. అదే సమయంలో స్లీపర్ బస్సులు కేంద్రంగా మరింత ఆందోళన రేగుతోంది. ఎందుకంటే స్లీపర్ బస్సులు డెత్ ట్రాప్స్ గా మారిపోతున్నాయి. ఇది కొందరి వాదనో విశ్లేషణో కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఇదే భావన పెరుగుతుంది. ఎందుకంటే ప్రమాదమంటూ జరిగితే, మంటలంటూ రాజుకుంటే స్లీపర్ బస్ నుంచి తప్పించుకునే అవకాశాలు బాగా తక్కువ. దీంతో తొలి నాళ్లలో ఈ బస్సులను ఎక్కువగా ఉపయోగించిన చాలా దేశాలు తర్వాత దశల వారీగా వాటిని తొలగించాయి. భారత్, పాకిస్తాన్లో వినియోగిస్తున్నన్ని స్లీపర్ కోచ్ బస్సులను ప్రపంచంలోని ఏ దేశంలోనూ వినియోగించడం లేదు. తాము రాత్రి వేళ నిద్ర మత్తులోకి వెళ్తున్నట్లు 25% మంది డ్రైవర్లు ఓ సర్వేలో అంగీకరించారు. ఈ క్రమంలోనే అర్ధరాత్రి తర్వాత 2 గంటల నుంచి 5 గంటల వరకు డ్రైవర్లు బస్సులు నడపకుండా రెస్టు తీసుకోవాలి అని 2011లో చైనాలో ఆదేశాలు జారీ చేశారు. 2012లో మరో ప్రమాదం జరగడంతో ఆ దేశంలో స్లీపర్స్ బస్సులకు పూర్తిగా రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. మల్టీ యాక్సెల్ కోచ్లలో 36 నుంచి 40 వరకు బెర్తులుంటాయి. దీనివల్ల గ్యాలరీ చాలా ఇరుగ్గా మారి ఒకేసారి 2 ప్రయాణికులు స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి ఉంటుంది. ఆటోమేటికల్ లాక్ సిస్టమ్, స్లీపర్ సీట్ల చుట్టూ ఉండే ఇనుప కడ్డీలు, స్లీపర్ బెర్తులు, కర్టన్లు ప్రమాదాల తీవ్రతను పెంచుతున్నాయి. దీనికి తోడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ పై ప్రయాణికులకు సరైన అవగాహన కల్పించడం లేదు అన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు రెస్క్యూ సమయంలోనూ బస్సుల ఎత్తు పెద్ద సమస్యగా మారుతుంది. ఏసీ బస్సులను స్లీపర్ బస్సులుగా మార్చాక సేఫ్టీ ఆడిటింగ్ సరిగ్గా జరగడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఏసీ కంప్రెషర్స్, ఫ్యూయల్ ట్యాంక్స్, వైరింగ్ పై రెగ్యులర్ చెకింగ్స్ కూడా జరపడం లేదు అని తెలుస్తుంది. ఏవైనా ప్రమాదాలు జరిగినప్పుడు పైపైన రిపేర్లతో యాజమాన్యాలు సరిపెడుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కర్నూలు బస్సు బాధితులకు 2 రాష్ట్ర ప్రభుత్వాలు నష్టపరిహారం ప్రకటించాయి. నిబంధనలను అతిక్రమిస్తే కొరడా జులిపిస్తాము అని అధికారులు హెచ్చరికలు చేస్తున్నారు. మరోవైపు ప్రైవేటు బస్సుల తనిఖీలు మొదలైపోయాయి. పాలెం బస్సు దుర్ఘటనలో 45 మంది సజీవ దహనమైనప్పుడు కూడా ఇదే జరిగింది. కానీ కొద్ది రోజులకే మళ్లీ కథ మొదటికొచ్చింది. అందుకే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రజల ప్రాణాలు ప్రైవేట్ ట్రావెల్స్ అక్రమాలకు, నిర్లక్ష్యానికి బలైపోకుండా కాపాడేది ఎవరు అన్న ప్రశ్న కర్నూలు బస్సు బాధితుల ఆర్తనాదాల సాక్షిగా సమాధానం కోసం వెతుకుతోంది. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి. నమస్తే.